2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, నేను విజయ్. పెళ్ళంటే నూరేళ్ల పంటని పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళు మూడ్నాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. కనీసం ఏడాది పాటు కూడా ఇద్దరు కలిసి ఉండట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే ఏడాదికి దాదాపు 3000 మంది విడాకులు తీసుకుంటున్నారనే సంచలనమైనటువంటి సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల ఒక దినపత్రికలు కూడా దీని గురించి ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఉన్న వయసు వాళ్ళు దాదాపుగా 70% ఒక ఏడాదిలోనే విడాకులు తీసుకుంటున్నారు. సో దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. సార్, నిజంగా ఈ సర్వే చూస్తుంటే వాస్తవేనా ఇది? ఆ విషయాన్ని చాలా సందర్భాలలో నేను చెప్తే అందరు నవ్వుతుండే, నవ్వటమో లేకపోతే ఇన్ఫర్మేషన్ రాంగ్ చెప్తున్నాడనో లేకపోతే డైవోర్స్ కేసులు ఎక్కువ చేస్తాడు కాబట్టి డైవోర్స్ పెంచుకోవడానికి చెప్తున్నాను తప్ప, ఒక డైవోర్స్ కేసు చేసేటప్పుడు మాకు ట్రెండింగ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే పర్టికులర్ డైవోర్స్ కేసు చేస్తున్నాం కాబట్టి మాకు అది ఏముంది ట్రెండింగ్, అసలు సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. డైవోర్స్ అనే కల్చరు మన భారతదేశంలో చాప కింద నీరులా ఎంత భయంకరంగా విస్తరిస్తుంది అంటే ఏంటంటే, నిజం చెప్పాలంటే అది డ్రగ్స్ కల్చర్ కంటే ఎక్కువ భయంకరంగా విస్తరిస్తుంది. ఓకే, ఒక డ్రగ్స్లన్నా ఎవరన్నా తీసుకుంటే ఆ తీసుకున్న వ్యక్తి వరకే ఖరాబ్ అవుతాడేమో, కానీ ఈ విడాకులు అనే విషయం ఏదైతే ఉందో, ఈ డైవర్స్ అనే విషయము రెండు కుటుంబాలున్న సభ్యులు ప్లస్ సమాజానికి వచ్చే నష్టం ఏంటంటారు? ఎందుకు రాదు? మనది భారతదేశం అనేది కుటుంబ వ్యవస్థ. కుటుంబం ఎంత స్ట్రాంగ్ ఉంటే సమాజం అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత సింపుల్గా అడిగారు తెలుసా? దాన్ని సమాజంకి వచ్చే నష్టం ఏముంది అని అడిగారు కదా. మరి ఇప్పుడు భారతదేశంలో సోషల్ మీడియా కానీ, పేపర్లు కానీ, టీవీలు కానీ చూడగలిగే ప్రతి వ్యక్తి రోజుకు కుటుంబాలలో ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి చెప్పండి మీరు. ఎంతమంది భార్యలు భర్తలు చంపుతున్నారు, ఎంతమంది భర్తలు భార్యలు చంపుతున్నారు. అత్యంత దారుణంగా చంపడం పక్కన పెట్టండి, అత్యంత దారుణంగా అది వల్ల. అంటే ఒక తన మనిషి మానవ జీవితంలో ఒక చూడలేని, ఊహించలేని విధంగా ముక్కలు నరకడము, లేకపోతే డ్రమ్ములలో వేయడము, లేకపోతే ఫ్రిడ్జ్లలో పెట్టడం, ముక్కలు నరికి కాలువలలో పడేయటము. భార్యలు కూడా భర్తలను చంపారు. అదే అంటున్నా. ఇప్పుడు మరి సమాజానికి వచ్చి నష్టం ఏంటంటే, ఇది ఇప్పుడు సమాజంలో జరుగుతున్నదే కదా. ఇప్పుడున్న ట్రెండ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కానీ చాలా మంది ఒక రకమైన సిండ్రోమ్తో బాధపడుతున్నారు తెలుసా. భార్యాభర్తల మధ్యలో ఎప్పుడన్నా గొడవలు అయినప్పుడు, ఎస్పెషల్లీ గొడవలు విత్ అడల్టరీ అయినప్పుడు, అంటే అక్రమ సంబంధాలతో గొడవలు అయినప్పుడు చంపేస్తారేమో అన్న భయంతో చాలా మంది ఉరికొస్తున్నారు మా దగ్గరికి. విడాకులు తీసేసుకోవాలి సార్, ఇప్పుడు మా భార్య పలానా వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది సార్, నన్ను చంపేస్తామో సార్ వస్తున్నారు. ప్రాణాలు ఒకటి కూడా ఎందుకు, కనీసం కలిసి ఉండాలని చెప్పేసి వాటిపైన మీమ్స్ కూడా రెడీ అవుతున్నాయి. సో దీన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు, దీన్ని సమాజంలో బాధ్యత కలిగిన కానీ సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది ఎవరి కాలు ఏమనుకుంటున్నారంటే, సమస్య నా వరకు రాలేదు కదా, లేకపోతే నా సమస్య నా ఒక్కందే కదా అనుకుంటారు. కానీ సమస్య నీ వరకు రాలేదనో, సమస్య నీ ఒక్కందనో అనుకోవద్దు ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ ప్రధానంగా 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ సంఖ్య 75% ఉంది విడిపోయే వాళ్ళు. ఎందుకంటారు? అదే చెప్తున్నా, మనకు కల్చరల్ చేంజెస్ కావచ్చు, తర్వాత సమాజం మారిన విధానం కావచ్చు. అదే ఇప్పుడు నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా. మీరు నా పాత వీడియోలు ఎక్కడైనా చూడండి, అవుతున్న పెళ్ళిళ్ళల్లో 60 to 70% విత్ ఇన్ ద 1 yearలో వాళ్ళు అడ్వకేట్ ఆఫీస్కి రీచ్ అవుతున్నారు అనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తే ఎవరు నమ్మలేదు కదా. ఇప్పుడు వాళ్ళంతా రీసెర్చ్ చేసి రాసిన వాడు దాన్ని. వాళ్ళు ఏమో ఇప్పుడు పేపర్లో ఒక ఇంత టాప్ మోస్ట్ పేపర్లో ఉంటేనే రాయారు కదా. సర్వే చేసిన తర్వాత రాసిండ్రు. అది ఇప్పుడు సింగిల్ వ్యక్తిగా నేను చెప్పి ఉండొచ్చు, కానీ వాళ్ళు సర్వే చేసి రాసిండ్రు. ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళల్లో 60 to 70% పీపుల్ విత్ ఇన్ ద 1 yearలో దే ఆర్ రీచింగ్ ద అడ్వకేట్ ఆఫీసెస్ డైవర్స్ కోసం. ప్రతి నెల 250 కేసులు ఫైల్ అవుతున్నాయని కూడా రాశారు. అది తక్కువ అంటారు. చాలా తక్కువ అది. ఓకే, చాలా తక్కువ అది. హైదరాబాద్ పరిధిలో చాలా తక్కువ అది అంటున్నా. ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో చూసుకుంటేనే మా ఆఫీస్లో 50 నుంచి 60 పోతాయి పర్ మంత్. అంటే ఆఫీసులో వేలల్లో. ఇప్పుడు నాలాంటి ఆఫీసులో హైదరాబాద్ ఎంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, ఎంతమంది ఫైల్ చేస్తున్నారు? హైదరాబాద్లో 16 ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి సార్, అన్ని కలిపి 16 ఫ్యామిలీ కోర్ట్స్లలో ఒక మా ఆఫీస్ నుంచే యావరేజ్గా 50 నుంచి 60 డైవర్స్ కేసులు పోతున్నప్పుడు, అంటే పర్ డేకి యావరేజ్గా 2 పోతాయి మా ఆఫీస్ నుంచి. పర్ డేకి యావరేజ్గా 2 పోతాయి, పక్కా 2 పోతాయి.
అంటే అట్లాంటి ఎన్ని ఆఫీసులు ఉన్నాయి. కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి కలిసిపోతున్నారా, లేదంటే విడాకులుగా తీసుకుంటున్నారు? కౌన్సిలింగ్ చేస్తే ఎవరు వింటం లేదు, అదే కదా సమస్య. ఇప్పుడు మా దగ్గరికి డైలీ ఒక కొత్త 50 వస్తాయి సార్. ఇది ఎవరు నమ్మరు. ఇది ప్రతిరోజు ఒక 50 వస్తాయి, కొత్త 50 జంటలు వస్తారు, పక్కా వస్తాయి 50 పక్క. ప్రతిరోజు ఒక కొత్త 50 అపాయింట్మెంట్స్ పక్కా ఉంటాయి. దీనిపైన నేను నొక్కి ఒక్క నుంచి మాట్లాడుతుంటే కూడా ఎవరికి చెప్తాను. ప్రతిరోజు ఒక 50 అపాయింట్మెంట్స్ ఫర్ కొత్త డైవర్స్ కోసం వస్తారు. వచ్చిన వాళ్ళల్లో ఇదే మీరు చెప్పిన ఏజే. వచ్చిన వాళ్ళల్లో 95% మీరు కోర్టుకు రాకండి, సమస్యను పరిష్కరించుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మళ్ళీ ఏజ్ పోతే మళ్ళీ రాదు, కోర్టు చుట్టూ తిరగద్దు, ఓపిక పెంచుకోండి అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చే మేము తిరిగి పంపిస్తున్నాం ప్రతిరోజు. అదొక ప్రోగ్రామ్ అది మాకు. కొన్ని ఎగ్జామ్షన్ కేసెస్ ఉంటాయి, దాంట్లో నుంచి ఒక 2, 3, 4 సీరియస్ కేసులు ఉంటాయి, మనం అవాయిడ్ చేయలేము వాటిని. ఓకే, కాబట్టి కంపల్సరీ మేము ఫైల్ చేయాల్సి వస్తుంది. వీటిలో మెయిన్ రీజన్స్ ఏంటి? మీకు రోజుకి 50 కేసులు మీ ఆఫీస్కే వస్తున్నాయి అంటున్నారు. మెయిన్ రీజన్స్ ఏముంటున్నాయి దీని వెనక? మెయిన్ రీజన్స్ ఏముంటుంది అంటే సార్, ఇప్పుడు జరుగుతున్న పెళ్లి లేదు కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది కరెక్ట్ లేదు. ఎక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏది ఉన్నా కరెక్ట్ లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే, ప్లస్లు అంతే. అట్లా ఒక ఆరోగ్యం గురించి ఇన్ఫర్మేషన్ చక్కగా ఇవ్వరు, స్టడీస్ గురించి ఇన్ఫర్మేషన్ చక్కగా ఇవ్వరు, తర్వాత చదువుల గురించి ఇన్ఫర్మేషన్ చక్కగా ఇవ్వరు. ఇవి కాకుండా మళ్ళీ ఏమవుతుంది, దీంట్లో హైయెస్ట్ ప్రాబ్లం ఏంది అంటే, హైయెస్ట్ ప్రాబ్లం అన్నట్టు పెళ్ళి ఎవరు ఒకళ్ళ గురించి ఒకరు తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు విత్ ఇన్ ద 1 month 2 monthsలో అవుతున్న పెళ్ళిళ్ళే తప్ప అర్థం చేసుకొని చేసుకున్న పెళ్ళిళ్ళు భారతదేశంలో జరగటం లేదు. దిస్ ద మెయిన్ కాజింగ్. ఇక ప్రపంచంలో ఎవరిని రాసినా కూడా పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు పెళ్ళికి ముందు అర్థం చేసుకోకుండా క్యాలిక్యులేషన్ బేస్డ్ మీద పెళ్ళిళ్ళు చేసుకొని, పెళ్ళి అయిపోయిన తర్వాత నేను అట్లా అనుకోలేదు సార్, ఇప్పుడు 100 చెప్తాను కారణం. పెళ్లి చూపులో పోతారు, లేకపోతే ఆన్లైన్లోనో లేకపోతే మ్యాట్రిమోనియల్ చూసో తెలుసు. పోయిన తర్వాత క్యాలిక్యులేషన్స్ చేస్తారు, అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మాయి ఏం చేస్తుంది, ఏం చదువున్నాయి, ఏమున్నాయి, ఎట్లా పోతారు, అంతే. విత్ ఇన్ 1 monthలో 15 daysలో పెళ్లి పెడతారు. ప్రొఫైల్ చూసుకొని పెళ్లి పెట్టేసుకుంటారు. అంతే. తర్వాత పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత తెల్లారి నుంచి గొడవ అవుతుంది. అమ్మాయి మాట్లాడతాం లేదు సార్ నాతోని, మొహభావం ఉంది, లేకపోతే అమ్మాయి అది లేదంటాడు. పెళ్లికి ముందు ఎన్ని రోజులు మీరు పరిచయం ఉంది, లేకపోతే పెళ్లి చూపులకు ఎప్పుడు వెళ్ళాలంటే పెళ్లికి ముందు 1 month సార్ అంటాడు. మరి 1 monthలో అప్పుడు కాల్ చేసుకున్నాం అంటే కాల్ చేసుకోలేదు సార్, కాల్ చేస్తే మాట్లాడలేదు, కొత్తలో కదా మాట్లాడలేదాం అనుకున్నా సార్, తీరా చూస్తే ఇప్పుడు అసలు మాట్లాడతాను లేదు, నాకు పెళ్లి ఇంట్రెస్ట్ లేదు అంటుంది సార్ అని చెప్పేస్తాను. కథం అయిపోయింది అది. సో ఇందులో ఎవరు తప్పు ఎక్కువ ఉంటుంది సార్, అబ్బాయిలదే అమ్మాయిలదే? ఇద్దరు తప్పు ఉంది దాంట్లో, ఇద్దరు తప్పు ఉంది. ఎందుకంటే వీళ్ళు క్యాలిక్యులేషన్ బేస్డ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. క్యాలిక్యులేషన్ బేస్డ్ మ్యారేజ్ కానీ లేదా ఫోర్సబుల్ మ్యారేజ్ కానీ జరుగుతున్నాయి. వీళ్ళలో ఎక్కువ ఉద్యోగస్తులదా, లేదంటే ఉద్యోగాలు లేకుండా వ్యాపారాలు చేసుకుంటారు? ఇప్పుడు మాక్సిమం అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు. లేట్ మ్యారేజ్ 30 yearsకి మ్యారేజ్ చేసుకుంటారు, కథ మళ్ళీ 1 monthకి వచ్చి కూర్చుంటారు. దాంట్లో ఒక్క మ్యారేజ్కి కొన్ని వేల కారణాలు నేను చెప్పగలుగుతాను, రకరకాల కారణాలు. అసలు వి కెనాట్ బిలీవ్ ఇట్. నాకు ఇప్పటికి అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాంతం నివసించాలనుకున్న ఇద్దరు వ్యక్తులు ఓపికతోని కొద్దిగా వెరిఫై చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోరు? ఎందుకు అడావుడుగా చేసుకున్నారు మీరు అందరు పెళ్ళిళ్ళు? 1 monthలో 2 monthsలో ఇప్పుడు ఎన్ఆర్ఐ సంబంధాలు ఉంటాయి సార్. రపకన వస్తారు, వీసా ప్రాబ్లం అవుతుందో, రపకన వెళ్ళిపోవాలో, ఏజ్ అయిపోతుందో, ఇంట్లో ఎవరో చచ్చిపోతారో రపక చేసేసుకుంటారు, హడావుడి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకోవడానికి వీసా కారణం కాదు, పెళ్లి చేసుకోవడానికి ఇంకో కారణం కాదు. పెళ్ళి అనేది ఒక వ్యక్తితోని కలిసి జీవించాలా, ఒక బ్యూటిఫుల్ లైఫ్ గడపాలా, ఒకరినొకరు పంచుకోవాలా. పెద్దవాళ్ళు అంటారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు, అందుకే కదా చెప్పేది. అది ఎవరు అర్థం చేసుకుంటారు దాన్ని? ఇప్పుడు మీకు లేటెస్ట్గా చెప్పాలంటే ఏంటంటే, దాన్ని అటు 7 తరాలు ఇటు 7 తరాలు కాదు, పోయి దానికి లేటెస్ట్ వర్షన్ అంటాం కదా మనం. ఆ అటు 7 తరాలకు ఇటు 7 తరాలకు వర్షన్ 2.0కి అటు 7 రోజులు ఇటు 7 రోజులు పెడుతుంది కదా. ఇక నిజమే, అటు 7 రోజులు ఇటు 7 రోజులు చూసుకుంటే అయిపోతుంది కదా. ఇక తర్వాత ఎవరు ఇటే చక్కనాకి పోరి. అందులో ఇన్స్టా ఫేస్బుక్ పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ అయిపోతాయి. అసలు ఎవరు నేను నొక్కి వక్కారించి ఈ సమాజానికి కొన్ని 100 సార్లు వార్నింగ్ ఇస్తున్నా. ఏమని? పెళ్ళిళ్ళు మీరు సరైన ఏజ్లో చేసుకోండి. ఫస్ట్ పెళ్ళిళ్ళు సరైన ఏజ్లో చేసుకోండి. అబ్బాయిలు అయితే 25 లోపు చేసేసుకోండి, అమ్మాయిలు అయితే 20-22 లోపు చేసేసుకోండి. మీరు కెరియర్ అని చెప్పేసి
ఓకే, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి తొక్క తొషారం అని చెప్పేసి 30 సంవత్సరాలకు పెళ్లిళ్ళు చేసుకుంటే జీవితం అయిపోతుంది సార్. ఇప్పుడున్న సమాజంలో 30 సంవత్సరాలు గడిపినట్టు ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది ఇక.